నమస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మనము బుక్ రీడింగ్ని ప్రారంభించే ముందు సెంటరింగ్ చేసుకుందాం. అందరం కూడా స్థిరంగా సౌకర్యవంతంగా సుఖాసనంలో కూర్చుందాం. నెమ్మదిగా సున్నితంగా కళ్ళను మూసుకుందాం. నా ప్రస్తుత పరిస్థితిని గమనిస్తూ ఉదయపు ధ్యాన స్థితిలో నాలో ఉన్న మాస్టర్ గారితో అనుసంధానమై ఇక్కడ ఉన్న మనందరి హృదయాలు ఒకే హృదయంగా చేసుకొని ఇక్కడ మనం ఏమైతే నేర్చుకుంటున్నామో వింటున్నామో వాటిని సరిగ్గా అర్థం చేసుకోవాలని, వాటిని మన హృదయాలలో నింపుకొని మన జీవితంలో పాటించాలని, మాస్టర్ గారు మనలను ఏ విధంగా తయారు చేయాలని అనుకుంటున్నారో ఆ విధంగా తయారు కావాలని, మాస్టర్ గారు చేపట్టే ప్రతి కార్యక్రమము మాస్టర్ గారు ఆశించిన ఫలితాలను ఇవ్వాలని, మాస్టర్ గారు సంపూర్ణ ఆయుష్తో ఆరోగ్యంతో ఆనందంగా ఉండాలని మాస్టర్ గారిని ప్రార్థిస్తూ మాస్టర్ గారి దివ్య హృదయంతో అనుసంధానమవుదాం. థ్యాంక్ యూ మాస్టర్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనము విధి రూపకల్పన అనే పుస్తకంలో 4వ చాప్టర్ అయినటువంటి ధ్యానం, ఇందులోని అంశాలను ఇప్పుడు మనం చదువుకుందాం. ఒకసారి మనం రిలాక్స్ కాగలిగితే దాని తర్వాత ధ్యానం అనే 2వ హార్ట్ఫుల్నెస్ సాధనాంశాన్ని మనం సాధన చేయగలం. ధ్యానం అంటే ఒకే దానిని గురించి ఆలోచిస్తూ ఉండడం అని తరచుగా నిర్వచించారు. అయితే ఈ నిర్వచనంలోనే చిక్కుకుపోవడం వల్ల ధ్యానం యొక్క అసలు ఉద్దేశం మనకు తెలియకుండా పోతోంది. ఏ ధ్యాన వస్తువుపై మనం ధ్యానిస్తామో దాని నిజస్థితిని ధ్యానం మనకు తెలియజేస్తుంది. అటువంటి వ్యక్తీకరణ ఒక ఆలోచనలా కాకుండా ఒక అనుభూతిగా ప్రకటితమవుతుంది. అందుకే మనం ఆలోచన నుండి అనుభూతికి, దివ్యత్వాన్ని గురించిన ఆలోచన నుండి దివ్యత్వపు ఉనికిని గురించిన అనుభూతికి మారే ప్రక్రియే ధ్యానం. ఇది మనసు యొక్క సంక్లిష్టతల నుండి హృదయం యొక్క సరళత్వానికి సాగే యాత్ర. ఈ కారణంగానే అనేక ధ్యాన పద్ధతులు హృదయాన్ని ఆధారంగా చేసుకుంటాయి. వాస్తవానికి మనలో చాలామందికి ఇప్పటికే ధ్యానం చేయడం ఎలాగో తెలుసు. ఒక చిన్న పిల్లవాడికి ధ్యాన వస్తువు పుట్టినరోజుకు ఆటబొమ్మ గాని, తోటలోని చీమదండులు గాని కావచ్చు. పెద్దవాళ్లకు సంపద గాని, అధికారం కాని, విజయం కాని, ఒక ప్రేమపూర్వక సంబంధం కాని, లేదా ఒక ఉన్నత ప్రయోజనం కాని కావచ్చు. మనం మన దృష్టిని ఒకే దాని మీద కేంద్రీకరిస్తే అదే ధ్యానం. అందుకని మనం ఏ లక్ష్యాన్నైతే సాధించాలనుకుంటామో ధ్యాన వస్తువు కూడా దానికి తగిన విధంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. మన ఆలోచన యొక్క శక్తి ఫలితంగా మనం దేని మీదనైతే ధ్యానం చేస్తామో మనం దానిలా మారుతాము అనేది ప్రపంచవ్యాప్తంగా ధ్యానం గురించి చెప్పే సూక్తి. ప్రతిదీ ఆలోచనతోనే ప్రారంభమవుతుంది. నా హృదయంలో ఇప్పటికే ఉన్న దివ్య ప్రకాశం నన్ను లోనికి ఆకర్షిస్తూ ఉన్నది అనేది హార్ట్ఫుల్నెస్ ధ్యానంలో చేసే ఆలోచన. కానీ అది
ఆ ఆలోచనతోనే ఆగిపోదు. విశాలమైన అంతర్గత విశ్వానికి అది ఒక ద్వారం మాత్రమే. మన మనసులలో ఎన్నో ఆలోచనలు గింగుర్లు తిరుగుతూ ఉండటం మనకు అలవాటే. కేవలం ఒకే దానిని గురించి ఆలోచించడం మనకు వాస్తవంగా అలవాటు ఉండదు. కాబట్టి మనం ధ్యానాన్ని ప్రారంభించినప్పుడు, మనం నిశ్శబ్దంగా కూర్చున్నప్పుడు, మన మనసుల్లో మెదిలే ఎన్నో ఆలోచనల వలన మనం తరచుగా నిరాశ చెందుతాము. అది సహజమే. నిజానికి ధ్యానంలో వివిధ ఆలోచనలు వస్తాయని తప్పక ఆశిస్తాము. హార్ట్ఫుల్నెస్ ధ్యానంలో మనము ఆలోచనలను, అనుభూతులను, ఉద్వేగాలను అదిమిపెట్టము. వాటిని అలాగే లోపలే వదిలిపెడితే అవి ప్రెషర్ కుక్కర్లో ప్రెషర్లా పెరిగిపోతాయి. లేదా అవి మొలకెత్తడానికి అవకాశం కోసం ఎదురుచూస్తూ నిద్రాణంగా ఉంటాయి. అవి లోపల ఉండే కంటే వెలుపలికి రావడమే శ్రేయస్కరం. అవి వెలుపలికి పోవాలని మనం కోరుకుంటాము. అవి బయటకు వెళ్ళిపోయేటప్పుడు మనకు తరచుగా వాటి ఉనికి తెలుస్తుంది. అదే సంభవించినప్పుడు మనస్సు వాటిని బయటకు వెళ్ళనిస్తుంది. కాబట్టి మనం వాటిని గురించి పట్టించుకోము. మన ఉద్దేశం వాటితో పోరాడడం కాదు, కానీ మనం ధ్యానం చేస్తున్నామని సున్నితంగా మనకు మనం గుర్తు చేసుకోవడమే. యోగశక్తి లేదా ప్రాణాహుతి ప్రసారం లేకుంటే హార్ట్ఫుల్నెస్ ధ్యానం కూడా ఇతర ధ్యాన పద్ధతులాగే అవుతుంది. పరివర్తనకు యోగశక్తి ప్రసారం ఒక చురుకైన ఉత్ప్రేరకం లాంటిది. అందుకని హార్ట్ఫుల్నెస్ను ఒక శాస్త్రవేత్తగా పరిశోధించి అనుసరించడం తెలివైన పని. ముందుగా ప్రాణాహుతి ప్రసారం లేకుండా ధ్యానం చేసి, తర్వాత ప్రాణాహుతి సహాయంతో ధ్యానం చేసి, అప్పుడు ఈ రెండు అనుభవాలను పోల్చి చూడండి. ఇక్కడ ప్రాణాహుతి సహాయంతో మరియు ప్రాణాహుతి లేకుండా హార్ట్ఫుల్నెస్ ధ్యానం చేయడానికి కొన్ని సూచనలు ఇవ్వబడ్డాయి. అవి ముందుగా సుఖంగా కూర్చొని నెమ్మదిగా సున్నితంగా కళ్ళు మూసుకొని రిలాక్స్ అవ్వండి. మీ దృష్టిని లోపలికి మళ్లించి మీ హృదయంలో అప్పటికే ఉన్న దివ్య ప్రకాశపు మూలం మిమ్మల్ని లోపలి నుండి ఆకర్షిస్తూ ఉన్నదని సున్నితంగా ఒక ఆలోచన చేయండి. దీనిని చాలా సున్నితంగా, సహజంగా చేయండి. ఇక్కడ ఏకాగ్రత పెట్టవలసిన అవసరం లేదు. మీ దృష్టి ఇతర ఆలోచనల మీదకు మరలుతూ ఉందని మీకు అనిపిస్తే సున్నితంగా హృదయంలో దివ్య తేజస్సు ఉన్నదన్న భావన వైపుకు తీసుకురండి. మీ ఎరుకను మీ హృదయంలోనే ఉండనివ్వండి. మీరు మీ హృదయంలోనికి కరిగిపోతున్నట్లు అనుభూతి చెందండి. మీరు ఎరుకలేని లోతైన స్థితిలోనికి లీనమైనా పర్వాలేదు. పూర్తయిందని మీకు అనిపించేంత వరకు ధ్యానంలోనే ఉండండి. ధ్యానంలో ఏ శక్తి అవసరం లేదు. కాబట్టి సున్నితంగా, మృదువుగా ధ్యానం చేయండి. ఈ విధంగా ప్రారంభంలో ఒక అరగంట సేపు ధ్యానం చేసి, తర్వాత కొన్ని రోజులకు, కొన్ని వారాలకు లేదా కొన్ని నెలలకు నెమ్మదిగా దానిని 1 గంట సేపుకు పెంచండి. ధ్యానం ముగిసిన తర్వాత మీరు మీలో అనుభూతి చెందిన స్థితిని గమనించి ఆస్వాదించేందుకు 5 నిమిషాల సేపు కూర్చోండి. ప్రతిసారి ఇది ఒక అపూర్వ స్థితి.
ఒక అపురూపమైన కానుక. దానిని పట్టుకొని ఉండి ఆ స్థితిని మీలో పెంపొందించుకోండి. నెమ్మదిగా మీ స్థానం నుండి లేవండి. ఆ స్థితిని మీతో ఏకమయ్యేలా మీరు దానితో పాటు కొనసాగండి. ప్రాణాహుతి. యోగశక్తి ప్రసారమే హార్ట్ఫుల్నెస్ ధ్యానానికి ప్రత్యేకత. యోగశక్తి మన శక్తి క్షేత్రంలోని గ్రంథులను లేదా అంతర్గత సంక్లిష్టతలను తొలగిస్తుంది. దానివలన ఆధ్యాత్మిక కేంద్రాలు లేదా చక్రాలు పరిశుద్ధమై ప్రకాశవంతం అవుతాయి. దివ్యమూలం వైపునకు వెళుతున్న మన ప్రయాణంలోని అవరోధాలను యోగశక్తి ప్రసారం తొలగించి ధ్యానాన్ని నిజంగా శక్తివంతం చేస్తుంది. యోగశక్తి ప్రసారాన్ని సంస్కృతంలో ప్రాణాహుతి అని అంటారు. ప్రాణ, ఆహుతి అనే పదాల కలయికతో ఇది ఏర్పడుతుంది. ప్రాణ అంటే శక్తి లేదా మూలతత్వం. ఆహుతి అంటే సమర్పణ లేదా త్యాగము. శక్తిని ప్రసారం చేసే వ్యక్తి తన ప్రాణశక్తిని సమర్పిస్తాడు. కానీ తన పరిమితమైన మూలం నుండి ఇలా ప్రాణత్యాగాన్ని చేసుకుంటూ పోతే లేదా ప్రసరిస్తూ ఉంటే అతనిలో శక్తి క్షీణిస్తుంది. అందుకని ప్రాణశక్తిని ప్రసారం చేసే వ్యక్తి ప్రాణశక్తిని నిరంతరంగా ప్రసారం చేస్తూ ఉండగలగడానికి అనంతమైన దివ్యమూలంతో అనుసంధానమై ఉండాలి. పిల్లల అభివృద్ధికి, మనుగడకు తల్లి ప్రేమ సహజంగా ఆమె పిల్లలపై ఎలా ప్రవహిస్తూ ఉంటుందో అదేవిధంగా మార్గదర్శి నుండి సాధకుల హృదయాలలోనికి అసలైన దివ్యశక్తి లేదా దివ్యమూలతత్వం ప్రవహిస్తూ ఉంటుందని మీరు అనుకోవచ్చు. మీరు E=mc² అనే ఐన్స్టీన్ ప్రసిద్ధ సమీకరణాన్ని పరిగణిస్తే కాంతి వేగం, ద్రవ్యరాశి పరిమితత్వం వలన శక్తి ఎప్పుడూ పరిమితంగానే ఉంటుంది. కానీ యోగశక్తి ప్రసారం మాత్రం భౌతిక సూత్రాలకు లోబడి ఉండదు. ప్రాణాహుతి ప్రసారం ప్రారంభమైన తక్షణమే సాధకుడు ఎక్కడున్నా దానిని గ్రహిస్తాడు. మీరు కేవలం ప్రాణాహుతిని గురించి ఆలోచిస్తే చాలు, అది ప్రవహించనారంభిస్తుంది. చివరికి కాంతి కూడా అంత తక్షణమే ప్రవహించలేదు. ఒకానొక దూరాన్ని జీరో టైంలో అనగా 0 సమయంలో ప్రయాణించగలిగినప్పుడు దాని వేగం అనంతం. ఊహాత్మకంగా ఆలోచిస్తే ఐన్స్టీన్ సమీకరణంలోని కాంతి వేగాన్ని అనంతంతో అపరిమితమైన వేగంతో మనం ప్రతిక్షేపిస్తే ఏమవుతుంది? అనంతాన్ని సమీకరణంలో జొప్పిస్తే మనకు వచ్చే శక్తి కూడా అనంతమైనదని, దాని మూలం కూడా అనంతంగా ఉంటుంది అని తెలుస్తుంది. అదే ప్రాణాహుతి ప్రసారం. ప్రాణాహుతి ప్రసార ప్రభావాన్ని అర్థం చేసుకునేందుకు మనకు సహాయపడే శాస్త్రీయ సూత్రం మనొకటి ఉంది. అదే జడోష్టత లేక అవ్యవస్థ. ఎంట్రోపీ అంటే ఏ వ్యవస్థలో అయినా ఉండే క్రమరాహిత్యం. తక్కువ స్థాయిలో అవ్యవస్థను కొనసాగించేందుకు ఆ వ్యవస్థలోనికి బయట నుండి శక్తిని ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది. అటువంటి ఉత్ప్రేరకం లేదా ప్రయత్నాలు లోపిస్తే వ్యవస్థ తరచుగా విచ్ఛిన్నమవుతుంది. కానీ అన్ని శక్తి ఉత్ప్రేరకాలు స్థిరపరచవు. ఉదాహరణకు, మనకు కోపం వచ్చినప్పుడు శక్తి ఎక్కువగా ప్రవహిస్తుంది, కానీ అది వ్యవస్థను అస్థిరపరుస్తుంది.
ఎందుకంటే అది మనకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. కాబట్టి కేవలం శక్తి ఉత్పాదకం మాత్రమే కాదు, దాని యొక్క దిశ కూడా ముఖ్యమే. ఈ రెండు పరిస్థితులను పోల్చి చూద్దాం. మొదటి దానిలో దృష్టి బయటకు, అంచుల వైపు వెళుతూ ఉంది. రెండవ దానిలో దృష్టి లోపలి, శారీరక వ్యవస్థ యొక్క కేంద్రానికి వెళుతూ ఉంది. మన దృష్టి బయట అంచుల వైపు వెళితే మన శారీరక వ్యవస్థ అస్థిరమవుతుంది. అలా కాకుండా అది కేంద్రం వైపుకు వెళితే అది సుస్థిరమవుతుంది. ప్రాణాహుతితో చేసే ధ్యానంలో మన దృష్టి సహజంగానే లోపలికి ప్రవహిస్తుంది. మన శరీర వ్యవస్థ ఎక్కువ సుస్థిరమవుతుంది. దానివలన అవ్యవస్థ అంతకంతకు తగ్గుతుంది. ఏ కేంద్రం చుట్టూ మన జీవన చక్రవాతం తిరుగుతూ ఉంటుంది? అదే ఆత్మ. పూతోటలో ఒక అందమైన పువ్వు వికసిస్తూ ఉన్నట్లు ఊహించుకోండి. మీరు వేగంగా పరిగెడుతూ వెళ్ళిపోతూ ఉంటే మీరు దాని సౌందర్యాన్ని ఆస్వాదించలేకపోతారు. కానీ మీరు దానికి దగ్గరగా వెళితే దాని అందాన్ని ఆస్వాదించగలరు. మీరు దాని ముందు నిలబడి ఉంటే దాని అందాన్ని మరింతగా అనుభూతి చెందగలరు. మీరు ఆకాశంలో ఎగురుతూ ఉంటే అప్పుడు క్రింద భూమి మీద ఉన్న పుష్పాన్ని అసలు చూడనేలేరు. మనం వేగంగా వెళుతూ ఉన్నప్పుడు మనకు చాలా విషయాలు తెలియరావు. భౌతికమైన చలనాల కంటే మనస్సు ఇంకా వేగంగా పరిగెడుతుంది. ఇలా మనస్సు ఒకదాని మీద నుండి మరో దాని మీదకు, ఒక విషయం నుండి మరో విషయానికి, ఒకచోట నుండి మరొక చోటకు వేగంగా పయనించినప్పుడు మనలో ఉన్న పుష్పం వికసించడాన్ని మనం చూడలేం. మనం దాని వివరాలను మాత్రమే కాకుండా అసలు దాని ఉనికినే మనం గ్రహించలేము. ఆ పుష్పమే మన ఆత్మ. మన దృష్టి ఆ పుష్పం మీద పడేలా ప్రాణాహుతి మనల్ని ఎంతో లోతుగా ఆ నిశ్చల తత్వంలోనికి తీసుకువెళుతుంది. దానిని ప్రమాదంలో ఉన్న ఒక జీవిలా భావించినప్పుడు అలాంటి జీవిని మనం ఎంత ప్రేమగా చూసుకోవాలి మరి? మన దృష్టిని పూర్తిగా దాని మీదనే ఉంచితే దానిని కాపాడుకోగలము. కానీ మన దృష్టి బయట ఎక్కడో ఉంటుంది. మనం అలా వెళుతూ ఉన్నప్పుడు, అభిప్రాయాలను ఏర్పరచుకుంటూ ఉన్నప్పుడు, అన్నింటినీ గుర్తిస్తూ ఉన్నప్పుడు మనం అంతర్గత సౌందర్యాన్ని చూడలేము. ధ్యానం ఏమి చేస్తుంది? అది మన మనసును కేంద్రీకరిస్తుంది, విశ్రాంతి తీసుకునేలా సహాయపడుతుంది. స్థిరంగా నిరీక్షిస్తూ ఉన్న ఆ పవిత్ర పుష్పం యొక్క అంతర్గత నిశ్చలతతో సరిసమానంగా చేస్తుంది. లోపల ఉన్న నిశ్చలతను, మన ఆత్మ యొక్క ప్రకంపనా స్థాయిని మన మనసుతో జోడించడానికి ప్రయత్నిస్తాము. ఒకసారి ఇది అయితే అద్భుతం జరుగుతుంది. అదే సాక్షాత్కారాన్ని పొందే క్షణం. మనం ఒక్కటైనప్పుడు మన బాహ్య సూక్ష్మ శరీరం లోపల ఉన్న పవిత్ర పుష్పంతో సంపూర్తిగా, పరిపూర్ణంగా ప్రతిస్పందిస్తుంది. యోగశక్తి ప్రసారం వివిధ భాషలలో రకరకాల అర్థాలు ఇస్తుంది. ఉదాహరణకు హార్ట్ఫుల్నెస్ సాంప్రదాయంలో మొదటి గురువు లాలాజీ ధ్వని గురించి చాలా వ్రాశారు. ఆయన ఇలా అన్నారు: శబ్దమే చైతన్యం యొక్క వ్యక్తీకరణ. అది ప్రాణాలకు ప్రాణం, ఆత్మలకు ఆత్మ, అస్తిత్వాలకే అస్తిత్వం. ఈ సమస్త ప్రపంచమంతా దానిమీదనే ఆధారపడి ఉంది.
అది సకల సృష్టికి పరిపూర్ణమైన ఆధారం, శాశ్వత పునాది. ప్రతి చోట ధ్వనిచలన ప్రకంపనాలు, తరంగాలు దివ్య ప్రకాశ రూపంలో ఉన్నట్లు కనిపిస్తాయి. ఎక్కడైతే చలనం ఉంటుందో అక్కడ ధ్వని తరంగం ఉంటుంది. ధ్వని స్థానంలో మీరు ప్రాణాహుతిని ఉంచితే అప్పుడు ఆయన చెప్పిన దానికి అర్థం తెలుస్తుంది. ఎందుకంటే ఆయన లారీ చప్పుళ్ళు, సంగీత ధ్వనుల గురించి వ్రాయడం లేదు. ఆయన సూక్ష్మాతి సూక్ష్మమైన ప్రకంపనారహిత ప్రకంపనలను గురించి చెబుతున్నారు. యోగశక్తి ప్రసారానికి పార్సీ మాట తవజ్జో అంటే శ్రద్ధ అని అర్థం. ప్రసారం చేసే వారి పూర్తి శ్రద్ధ దానిని గ్రహించే వారి మీద ఉంటుంది. అంటే మనస్సులోని దివ్యమూలంతో ఏకం అవ్వాలన్న ఆధ్యాత్మిక లక్ష్యంతో ప్రసారం చేసేవాని దృష్టి గాఢంగా కేంద్రీకరించబడి ఉండే స్థితి అది. అది మనకు మరో స్థాయికి చెందిన అవగాహనను కల్పిస్తుంది. ప్రాణాహుతే ప్రేమ అనే మరో అర్థం కూడా ఉంది. ఇప్పుడు మనం ఈ విధమైన వివిధ అర్థాలను మన ఆధ్యాత్మిక యాత్రకు అన్వయించుదాం. మనం శూన్యత్వం అయిన దివ్యమూలం వైపుకు పయనిస్తున్నాము. మరి మనలో ఇంకా ప్రకంపనలు లేదా చివరికి ప్రేమ మిగిలినా కూడా మనం ఆ దివ్యమూలంతో ఎలా ఏకం కాగలము? ప్రాణాహుతి ప్రసారం దివ్యమూలం నుండి వస్తుంది, దివ్యమూలాన్ని స్మరిస్తుంది. కాబట్టి అది శూన్యత్వపు పరిపూర్ణ మూలతత్వం అయి ఉండాలి. ఇది వర్ణించనలవి కానిది. ప్రాణాహుతి ప్రసార ప్రభావాన్ని మన శరీరంలో రిలాక్సేషన్ రూపంలో అనుభూతి చెందుతాము. ఒక విధంగా ఉద్రిక్తతలు తగ్గి మనసులో ప్రశాంతతను కూడా అనుభూతి చెందుతాము. భావోద్వేగాలు పూర్తిగా శూన్యమై లోపల సమతుల్య స్థితిలో ఉన్నట్లు అనుభూతి చెందుతాము. ప్రతిదీ మరింత ప్రశాంతంగా మారుతుంది. సూక్ష్మ శరీరం నిశ్చల స్థితికి చేరుకుంటుంది. దీనిని సాధించడానికి బయట నుండి ఏ ధ్వని గాని లేదా మంత్రాలను వల్లించడం, జపాలు చేయడం ద్వారా లోపల కలిగే ఏ ధ్వని గాని సహాయపడలేదు. అవన్నీ విఫలమవుతాయి. ఇది ధ్వనికి అతీతమైనది. ఏ మానసిక అలంకారానికైనా ఇది అతీతమైనది. శూన్యత్వపు మూలతత్వమైన ప్రాణాహుతి తప్ప ఏదీ కూడా మనల్ని ఆ స్థాయి పరిపూర్ణ నిశ్చల స్థితికి, ప్రశాంతత స్థితికి చేర్చలేదు. ఆధ్యాత్మికత ఇచ్చే పిలుపు పరివర్తన. ఈనాడు నేను ఇలా ఉన్నప్పటికీ నేను ఏ విధంగా ఉండవలనో ఆ స్థితికి పరివర్తన చెందాలి అని చెబుతోంది. అలా పరివర్తన చెందడానికి నన్ను అడ్డుకుంటున్నది ఏది? నా సంస్కారాలు, నా ముద్రలు సృష్టించిన భారం. ఒక జన్మ నుండి మరొక జన్మకు మనం మోసుకొని వెళుతున్న ఈ ముద్రల సంఖ్యల నుండి విముక్తి కల్పించడానికి ఈ ప్రాణాహుతి మనకు ఏ విధంగా సహాయపడుతుంది? అవి తొలగించడానికి సాధ్యపడే భౌతిక లక్షణాలు కావు. అవి దుస్తుల మీద ఉండే ముడతల్లాంటివి. వాటిని ఇస్త్రీతో సాఫు చేయాల్సి ఉంటుంది. మనస్సుల్లో అలజడులను సృష్టించే సంస్కారాలను తొలగించాలి. ఒక విధంగా ఇస్త్రీ చేసి ముడతలను తొలగించినట్లుగా ప్రాణాహుతి వాటిని తొలగిస్తుంది. ఈ ప్రక్రియను మనం కేవలం ఒక ఇంద్రజాలంలా వర్ణించగలము. ఎందుకంటే
అది మాటల్లో వర్ణించలేనిది కాబట్టి ప్రాణాహుతి సంస్కారాల మూలానికి వెళ్ళి వాటిని సమూలంగా నాశనం చేస్తుంది. ముద్రల ప్రకంపనను పూర్తిగా శూన్యపరిచేందుకు ఒక్కొక్కసారి అది వాటిని కరిగిపోయేటట్లు లేదా ఆవిరైపోయేటట్లు చేస్తుంది. ప్రాణాహుతి పదానికి కేనోపనిషత్తులో ఒక ప్రస్తావన ఉంది. అందులో దానిని ప్రాణస్య ప్రాణగా వర్ణించారు. అంటే ప్రాణం యొక్క ప్రాణం అని అర్థం. క్లుప్తంగా చెప్పాలంటే ఇది ప్రాణాన్ని ఇచ్చే శక్తి. కానీ ఇప్పటికే ఒక ప్రాణశక్తి మనలో ఉంది, అదే ఆత్మ. కాబట్టి మన జీవితానికి ఆత్మ సరిపోదా అనే ప్రశ్న తలెత్తుతుంది. ఇక్కడ ఒక ఉదాహరణ ఉన్నది. మండు వేసవి నెలల్లో, ముఖ్యంగా భారతదేశంలో చెట్ల మీదే ఆకులు ఎండి వాలిపోతాయి. ఒక్కొక్కసారి అవి చనిపోతాయన్నట్లు కనిపిస్తాయి. భూమిలో ఉన్న వేళ్ళు వీలైనంత మేరకు తేమను, పోషక ఆహారాన్ని పీల్చుకుంటూ ఉన్నప్పటికీ వాటిలో జీవం నశిస్తుంది. కాని వర్షాకాలపు తొలకరి జల్లులతో చెట్లు జీవాన్ని పోసుకుంటాయి. కొత్త జీవితం ప్రారంభమవుతుంది. తాజాదనం వెల్లివిరుస్తుంది. చుట్టూ ఎంతో ఆనందం తాండవిస్తుంది. అదేవిధంగా మనలో ఉన్న ఆత్మ వల్లనే మనం జీవించి ఉంటాము. కానీ మనం తొలిసారి యోగశక్తి ప్రసారాన్ని గ్రహించిన క్షణంలో మన ఆత్మకు తగిన పోషక ఆహారాన్ని మనం గ్రహిస్తాము. జీవితం మారుతుంది. మన జీవితంలో తాజాదనం వస్తుంది. ఇక దానిని ఎలా ఉపయోగించుకుంటే ఉత్తమం అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడే మనందరికీ భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. మనం పైన చెప్పుకున్న వర్షాకాలపు సారూప్యతని మళ్ళీ తీసుకుంటే, వర్షం సారవంతమైన నేల మీద, బంజరు భూమి మీద, రాయి మీద ఒకే విధంగా పడుతుంది. అయితే వర్షం యొక్క ప్రాణాన్ని ఇచ్చే సామర్థ్యానికి ఒక్కొక్క వాతావరణము భిన్నంగా ప్రతిస్పందిస్తుంది. అదేవిధంగా మనలో ప్రతి ఒక్కరూ తమ స్వభావాన్ని బట్టి ప్రాణాహుతికి భిన్నంగా స్పందిస్తారు. మనం ఎక్కువగా గ్రహించగలిగినప్పుడు, మనలో వినమ్రత ఉన్నప్పుడు, మనలో భావోద్వేగ శూన్యత ఉన్నప్పుడు మనలోనికి ప్రాణాహుతి కుండపోతలా వర్షిస్తుంది. మనం దానిని గ్రహిస్తాము. అది మన శరీరమంతటా ప్రవహిస్తుంది. దానిని మనం గ్రహించడం మాత్రమే కాదు, హృదయం దాని మూలతత్వంతో సంతృప్తి చెందింది కాబట్టి మనకు తెలియకుండానే ఇతరులతో దానిని పంచుకోగలము. ప్రాణాహుతిని గ్రహించిన మీదట మనం ఇప్పుడు దానిని పంచిపెట్టగలము. ప్రాణాహుతి ప్రసారం లేకుండా హార్ట్ఫుల్నెస్ ధ్యానమే లేదు. దానికి బహుళ ప్రయోజనాలు ఉన్నాయి. ఒక నడవలేని వ్యక్తిని ఊహించుకోండి. కదిలేందుకు అతనికి చేతికర్ర గాని, ఊతకర్ర గాని, చక్రాల కుర్చీ కాని కావాలి. అదేవిధంగా ఒక వ్యక్తి తన మనసును క్రమబద్ధం చేసుకోలేనప్పుడు, లేదా చైతన్యపు వివిధ పొరల ద్వారా పయనించలేనప్పుడు, చిన్నదైన చైతన్య రంగానికి పైన విశాలంగా విస్తరించి ఉన్న చైతన్యానికి, అది చైతన్యానికి, సూపర్ కాన్షియస్నెస్ దారిని సిద్ధం చేసేది ఈ ప్రాణాహుతి ప్రసారమే. వారు చైతన్యంలో స్వప్రయత్నం ద్వారా ఒక్క వీసమంత కూడా కదలలేరు. చైతన్యం మరో స్థాయిలోనికి విస్తరించడానికి సహాయకారిగా ఒక చేతికర్రలా
ప్రాణాహుతి ప్రసారం పనిచేస్తుంది. ఒక స్థాయి నుండి మరో స్థాయికి అధిగమించి అధిచేతనంలో లేదా సూపర్ కాన్షియస్నెస్ ఉన్నతంగా ఎదిగి లోపలికి వెళ్ళి మనసు యొక్క ఉపచేతన లేదా సబ్ కాన్షియస్నెస్ లోతులను నిర్మలీకరణ చేసేందుకు ఇది సహాయపడుతుంది. అదే దీని ప్రాథమిక పాత్ర. ప్రాణాహుతి ప్రసారపు మూలసారాన్ని మొదటిసారి ధ్యానంలో కూర్చున్నప్పుడే మనం పొందుతాము. దానివల్ల దివ్యమూలం యొక్క ప్రభావం పనిచేస్తుంది. ప్రాణాహుతి శక్తి ప్రసారం లేకుండా చేసే ధ్యానానికి, ప్రాణాహుతి సహాయంతో చేసే ధ్యానానికి మధ్య గల తేడాను గుర్తించి అనుభూతి చెందినప్పుడు ప్రాణాహుతి వలన చైతన్యంలో సృష్టించబడిన మార్పును మనం గుర్తిస్తాము. మార్గదర్శనం అనే అధ్యాయంలో ప్రాణాహుతి శక్తి ప్రసారాన్ని సుసాధ్యం చేయడంలో మార్గదర్శి యొక్క పాత్ర ఏమిటో మనం తెలుసుకుందాము. యోగశక్తి ప్రసారంతో ధ్యానాన్ని అనుభూతి చెందడానికి వివిధ మార్గాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి మా మాస్టర్ క్లాసెస్ సిరీస్లను ఆన్లైన్లలో heartfulness.org/master classes చూడవచ్చు. మీ ప్రాంతంలో ఉన్న హార్ట్ఫుల్నెస్ సెంటర్ను సందర్శించవచ్చు. కలిసేందుకు సమయం కోరుతూ ఫోన్ చేయవచ్చు. మీ స్మార్ట్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకున్న హార్ట్స్ యాప్ అప్లికేషన్ ద్వారా ధ్యాన సమావేశం కోరవచ్చు. మా వెబ్సైట్ www.heartfulness.orgలో ధ్యాన సమావేశం కోరవచ్చు లేదా info@heartfulness.orgకు ఈమెయిల్ చేయవచ్చు. థ్యాంక్ యూ మాస్టర్.